తెలుగు సినిమాలు ప్రస్తుతం మొత్తం కూడా మన అన్ని పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా సబ్జెక్ట్తో వస్తున్నటువంటి సినిమాలు ఎన్నో ఈ రోజున మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మన ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడున్న జనరేషన్కి పాత జనరేషన్స్ లెజెండ్స్ కొందరు ఉంటారు. అలాంటి వారిని తెర మీద చూపించడానికి ఎన్నో గొప్ప ప్రయత్నాలు చేస్తున్నటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. మనం చూడొచ్చు, మహానటి సావిత్రి గారి బయోపిక్ వచ్చింది. అలాగే ఇప్పుడు మరొక బయోపిక్ రాబోతుంది, ది లెజెండరీ సింగర్ అయినటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి బయోపిక్. అది ఎవరో మనం దాన్ని ఎవరు తీశారు, ఎందుకు తీశారు, అసలుకి ఇప్పుడు ఆయన ఘంటసాల గారి గురించి ఎందుకు తీయాల్సి వచ్చిందనే మొత్తం విషయాలు కూడా మనం ఆ సినిమాని రచించినటువంటి రచయిత డైరెక్టర్ అయినటువంటి సిహెచ్ రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు ఘంటసాల గారి లాంటి ఒక గొప్ప సింగర్ని ఆయన అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ ఇప్పటి తరము ఆయన పాటలు కూడా ఇంకా మనం వింటున్నాం. గుడిలో అయినా సరే, బడిలో అయినా సరే, బయట ఎక్కడైనా సరే వింటున్న పరిస్థితి ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క బయోపిక్ తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఏంటి అసలుకి? నమస్కారం అండి. ఘంటసాల అంటే పాట, అది అందరికీ తెలుసు. కానీ నెమ్మదిగా ఆ పాట అంతరించుకునే దశ వచ్చేసిందండి. ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు, సినిమాల్లో పాటలే కరువైపోతున్నాయి. ఆ సందర్భంలో ఏంటంటే, ఆ రోజుల్లో ఒక మహాగాయకుడు ఉండేవాడు, అమరగాయకుడు ఉండేవాడనే ఆయన్ని చరిత్రలో నిక్షిప్తం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టవలసి వచ్చింది. నెమ్మదిగా కంప్లీట్ చేయగలిగాను. అందుకు నేను చాలా ఆనందిస్తున్నానండి. సార్, ఇక్కడ బయోపిక్లు అంటే చాలామంది సినిమాలు వస్తుంటాయి. మనం చూస్తున్న పొలిటికల్ బయోపిక్లు, లేకపోతే బిజినెస్ మ్యాన్లు, ఇవన్నీ చూస్తుంటాం. సినిమా నటీనటులు కూడా వస్తున్నాయి. కానీ ఘంటసాల గారు ఏంటంటే ఆయన ఒక లెజెండరీ సింగర్. అలాంటి సింగర్ యొక్క బయోపిక్ అంటే ఆయన స్క్రీన్ మీద ఆయన చూడలేదు, కానీ ఆన్ స్క్రీన్ మీద ఆయన యొక్క గాత్రాన్ని మనం వినటం జరిగింది. మరి ఎలా చూపిస్తున్నారు అసలు? ఇప్పుడండి, దీనికి సమాధానం చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. భారతదేశంలోనే, ప్రపంచంలోనే నటుల మీద, క్రీడాకారుల మీద, రచయితల మీద, అందరి మీద కూడా బయోపిక్స్ రావడం జరిగింది. కానీ ఒక గాయకుడి మీద పూర్తి నిడివి చిత్రం భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో కానీ, బహుశా ప్రపంచంలోనే ఇదే తొలిసారి ఒక గాయకుడి మీద పూర్తి నిడివి గల చిత్రం. ఆ ఘనత, ఆ ఖ్యాతి ఘంటసాల గారికి దక్కింది. అది తీసే భాగ్యం భగవంతుడు నాకు కల్పించాడు. మీకు ఎందుకు ఆలోచన వచ్చింది సార్? ఘంటసాల గారి పైన మీరు ఎందుకు తీయాలనుకున్నారు? అసలుకి ఏంటి అసలు? ఘంటసాల అంటే, ఆయన పాట అంటే నాకు ప్రాణం అండి. నేను గాయకుడిని కాదు, అలాగే లిరిసిస్ట్ని కాదు, కానీ ఆయన పాట అంటే మటుకు తన్మయం చెందుతూ ఉంటాను. ఆయనకి అటువంటి గాయకుడికి ఏదో చేయాలని ఒక తపన. అంటే ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి? ఇంతకాలం ఆయన పాటలు వింటూ, ఆయన పాటల మీద బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఆయన రుణం తీర్చుకోవాలా. ఇంతకుముందు నేనేం చేశానంటే అండి, 555 సాంగ్స్తో ఘంటసాల పాఠశాలని ఫస్ట్ టైం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేను చేశాను. అది బ్లాక్ బస్టర్ అయిందండి, విపరీతమైన సేల్స్. అంతటితో నేను సంతృప్తి చెందలేదు, ఇంకా ఏదో చేయాలి. ఇక్కడ ఘంటసాల గారు కూడా కొన్ని వేల పాటలు పాడిన తర్వాత, ఆయన ఎందరినో సంతృప్తి చెందిన తర్వాత నేను ఎన్నో పాటలు పాడాను, అందరినీ కూడా సంతృప్తిపరిచాను. కానీ నాకే ఏదో అసంతృప్తి, ఏదో చేయాలనే అందులోంచి పుట్టిందే భగవద్గీత. అప్పటితో అయినా నా జీవితం ధన్యమైంది. అలాగా ఘంటసాలకి నేను అభిమానించే గాయకుడు ఏదో చేయాలనే ఒక ఆకాంక్ష ఫలితమే ఈ ఘంటసాల ద గ్రేట్. అసలు చెప్పాలంటే ఘంటసాల గారికి ఉన్నటువంటి ఆ గాత్రము ఇప్పటి తరానికి కూడా ఎవరు కూడా రాలేదు.
అంత మధురమైన గాత్రము. ఆయన ఆ పాట పాడుతున్నారంటే అది ఆ లిరిక్స్ చాలా అర్థవంతంగా అది అవుతుంటాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం ట్యూన్ ఎక్కువైపోద్ది, ఆ లిరిక్స్ అర్థం కావు, ఆ సింగర్ ఏం పాడుతున్నారో కూడా తెలియదు. కానీ ఘంటసాల గారిది అట్లా కాదు. ఆయన ఏ పాట అయినా సరే, దేవుడికి సంబంధించే పాట అయినా, లేకపోతే సినిమాకి సంబంధించిన విషాదమైన అన్ని ఏదైనా సరే ఒక అర్థవంతమైన గాత్రం కదా. అది ఎలా అనిపిస్తుంది సార్? అందుకనే ఆయన్ని గంధర్వుడు అన్నారండి. గాన గంధర్వుడు ఫస్ట్, అప్పుడులో ఒకే గంధర్వుడు, ఆయనే ఘంటసాల. ఒకటి ఆయన అందరూ గంధర్వు లాంటివాడు అంటుంటారు, కానీ నేను గంధర్వుడు అనే చూపించాను. ఆయన ఆ గంధర్వలోకం నుంచి మన కోసం పాటలు పాడి మళ్ళీ వెళ్ళిపోయాడు. అటువంటి గాయకుడు ఆయన. అటువంటి గాయకుడు ఇంతకుముందు లేడు, ఇప్పుడు రాడు, ఇక రాదండి. అది ఒకటే స్వరం. అంటే ఇప్పుడు ఘంటసాల గారి బయోపిక్ అంటున్నారు కదా, అంటే ఆ బయోపిక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఇక్కడండి పాట గురించి అందరికీ తెలుసండి, ఘంటసాల గారి పాట గురించి. కానీ పాట గొప్పది, అంతకంటే గొప్పది ఆయన వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వము అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను చూపించాను. ఎందుకంటే పాట వినని వాళ్ళు లేరు, తరించిన వాళ్ళు లేరు, కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కొద్దిమందికే తెలుసు. అది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ సినిమా ఆయన జనం నుంచి మరణం వరకు కూడా ఏ కంప్లీట్ మూవీ అనే గ్రేట్ సింగర్. అంటే జననం నుంచి మరణం దాకా, అంటే ఆయన ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులతో సహా అన్నీ కూడా దీంట్లో చూపించబోతున్నారు. అవునండి. ఆయన మొదటి పాట పాడడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో సినిమా చూస్తే తెలుస్తుందండి. ముఖ్యంగా నేను ప్రివ్యూస్ వేశాను. ప్రథమ సగంలో ఆయన పడిన కష్టాలకు కానీ, ఆయన పడిన బాధలకు కానీ కంట తడిపెట్టిన వారు ఎవరూ లేరండి. వర్చువల్లీ దే ఆర్ క్రయింగ్. అంత బాధలు పడ్డాడు ఆయన. అంటే ఒక లక్ష్య సాధన కోసం మనం ఎంత కష్టపడాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అలాగ అధిగమించాలి అనే ఒక సందేశం ఉంటుందండి. గురువుని, మనకి విద్య చెప్పిన గురువుని ఎలా గౌరవించాలి, మనకి మన ఎదుగుదలలో సహాయపడిన వాళ్ళని మనం ఎలా మర్చిపోకూడదు, వాళ్ళని కూడా మనతో ఎలా ఎదగనివ్వాలి, తోటి గాయకుల్ని కానీ. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఘంటసాల. అది భావితరాలకి ఒక ఇన్స్పిరేషన్ ఆయనకే. ఘంటసాల గారిని ఇప్పుడు చూస్తుంటే ఈ బయోపిక్ ఇప్పుడున్నటువంటి అంటే ఒక సింగర్ కృష్ణ చైతన్యతో, తర్వాత ఘంటసాల గారి భార్య సావిత్రమ్మ క్యారెక్టర్ అంటే మృదుల గారితో చేయటం జరిగింది. వారిద్దరు ఎంతవరకు కరెక్ట్గా జీవించారు ఆయన పాత్రలో, వాళ్ళ కుటుంబ పాత్రలు అంటే ఏం చెప్తారు సార్? అంటే ఘంటసాల పాత్ర కోసం నేను సెలక్షన్ కోసం చాలా కష్టపడ్డానండి. కానీ అది ఎవరు సరైన దొరకకుండా, కొంతమంది దొరికినా వాళ్ళు అంగీకరించకపోవడం, ఇటువంటి బాధల్లో నేను ఒకరోజు స్వరాభిషేకం చూడడం జరిగింది. ఆ స్వరాభిషేకంలో మన కృష్ణ చైతన్య పాడడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది కొంచెం దగ్గరగా ఉన్నాడు, ఘంటసాల గారి పోలికలకు దగ్గరగా ఉన్నాడని ఆయన్ని అడగడం జరిగింది. ఆయన కూడా బేసికలీ ఈజ్ ఎ సింగర్, కానీ నేను నటుని కాను అంటే మీరు ఒప్పుకోండి, నేను మీ చేత నటింపు చేయగలుగుతాను అనేటప్పటికి చాలా పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. ముందుకొచ్చి ఇది నేను నా సెలక్షన్ తప్పు కాదు అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. బాలసుబ్రహ్మణ్యం గారు గతంలో మా టీజర్ ఆవిష్కరించినప్పుడు ఈయన మాట అన్నారు, ఎవరు సెలెక్ట్ చేసేలో కానీ కరెక్ట్గా కేసీ, ఆయన కేసీ అని పిలిచేవాడు ఆయన్ని. కేసీకిను ఘంటసాల గారి చిన్నప్పుడు దానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయనే విషయాన్ని ఆయన చెప్పడంతో నేను విన్నాను. నేను అప్పుడు నా సెలక్షన్ ఈజ్ నాట్ రాంగ్ అనే విషయాన్ని నేను గ్రహించాను. కానీ ఇక్కడ చూస్తుంటే ఘంటసాల గారు లాంటి గొప్ప లెజెండరీ సింగర్ ఇప్పుడు లేకపోవటం చాలా మనందరికీ కూడా దురదృష్టమే. ఆయన 2 తెలుగు రాష్ట్రాలకి కాదు, మొత్తం కూడా యావత్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప సింగర్. ఆయన కొన్ని వేల పాటలు పాడారు. సో ఆయన పాడిన ఆ పాటలల్లో మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఏమున్నాయి సార్? ఎన్ని 10,000 పాటలు పైగా పాడాడండి. ఇది చాలా కష్టమైన
ప్రశ్న మీకు ఇప్పుడు ఉన్న 5-10 మంది పిల్లల్లో మీకు ఏ పిల్లవాడు ఇష్టం అంటే ఎలా కుదురుతుందో అట్లాగే ఏంటంటే అయినా మీరు అడిగారు కాబట్టి పూజాఫలం సినిమాలో నిన్నలేని అందమేదో అనే ఒక పాట ఉంటుందండి ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజిక్ డైరెక్ట్లో. అదైతే నాకు చాలా ఇష్టం అండి. మీరు ఏమైనా పాడుతుంటారా సార్ అట్లా? అది ఎప్పుడు అనుకరించటం అది, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక బయోపిక్ తీస్తున్నారంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి, ఆర్టిస్టులు చేస్తారు, కానీ డైరెక్టర్గా మీరు కూడా రచయితగా మొత్తం కూడా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది కదా. దాన్ని ఎంతవరకు మీరు చేశారు? నేను ఇందులో నుండి ఈ సినిమాలో ముఖ్యంగా పాటలందరికీ పరిచయమే, ఆయన వ్యక్తిత్వాన్ని పరిచయం మీద దృష్టి పెట్టానే తప్ప పాటల మీదకి పెద్దగా నేను పెట్టలేదండి. సందర్భానుసారంగా ఘంటసాల గారు ఒక మాట అంటుండేవారండి, నా జీవితానికి నేను పాడిన పాటలకి చాలా దగ్గర సంబంధం ఉంది అని ఆయన ఎప్పుడు అంటుండేవారు. అదే కాన్సెప్ట్తో నేనేం చేశానంటే ఆయన పాటలతోనే ఆయన కథ చెప్పానండి ఆయన జీవితం. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఎవరిదైనా బయోపిక్ తీయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పర్మిషను తీసుకొని చేయాల్సి వస్తుంది, లేదంటే వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ చెప్తూ ఉంటారు. సో మీకేమైనా ఇటువంటి ఏదైనా ఆటంకాలు ఎదురయ్యాయా? వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మీకు లభించాయి? మొదట్లో ఎదురైన మాట నిజమేనండి. మొదట్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు పెద్ద మనసుతో. సావిత్రమ్మ గారు ఇంకా ఉన్నారండి, ఆయన రెండో కొడుకు కూడా అప్పుడు బతికే ఉన్నాడు ఆయన. అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఒక విధంగా కొంచెం ఏమైనా వాళ్ళకి నచ్చని విషయం తీస్తామేమో అని కొద్దిగా భయపడిన మాట వాస్తవమే, అభ్యంతరం తెలియడం మాట వాస్తవమే. కానీ నేను వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా నేను సినిమా వేయడం జరిగింది. ఆ సినిమా వేయడంతో నేనే సావిత్రమ్మ గారు నన్ను దగ్గరికి తీసుకొని భలే చూపించావు నాయన మా ఆయనని నన్ను దగ్గర తీసుకొని నన్ను ముద్దులాడినంత పని చేశారు. అప్పుడు నా కళ్ళని నీళ్ళు తిరిగాయండి. ఇప్పుడు ఘంటసాల గారు కేవలం తెలుగు వారికే కాదు సార్, ఆయన తమిళ్లో పాడారు, కన్నడం పాడారు, హిందీ కూడా ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి కదా. మరి ఈ బయోపిక్ ఎన్ని లాంగ్వేజ్లో తీస్తున్నారు ఏంటి అసలు? లేదండి, ప్రస్తుతం అయితే తెలుగులోనే తీయడం జరిగింది. ఇంకా ఆలోచన లేదండి. ఇది ఒకవేళ విజయం సాధించిన తర్వాత మిగిలిన భాషల్లో కూడా డబ్ చేయాలని అనుకుంటున్నాను. ఘంటసాల గారి పేరు ఇది ఇప్పటికి మారుమోగుతూనే ఉంది సార్. నిన్నటి తరానికి ఇప్పటి తరం, రేపటి తరాలకు కూడా మన కలమ్మ తల్లి ఉన్నన్ని రోజులు ఆ పేరు నానితేనే ఉంటుంది, ప్రతి ఒక్కరి నోట్లో నానితేనే ఉంటుంది. సో ఇది ఈ పార్ట్ 1 పార్ట్ 2గా ఎట్లా ఉందా? లేదండి, పార్ట్ 1 లేదు, ఘంటసాల ద గ్రేట్, దట్స్ ఆల్, ఒకటే భాగము. ఇందులో కంప్లీట్గా మేము ఆయన యొక్క జీవితాన్ని చూపించాలని అనుకుంటున్నామండి. కంప్లీట్గా పరిపూర్ణమైన సినిమా. అది ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ కూడా ఘంటసాలకి ఇంత చరిత్ర ఉందా, ఇంత గొప్ప కథ ఉందా ఆయన వెనకాలనేది ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారండి. సార్ రియల్ లైఫ్కి కొంత తేడా ఉంటుంది. రియల్ లైఫ్ మనం ఇన్స్పైర్ తీసుకున్నా కూడా రియల్ లైఫ్లో ఏంటంటే కమర్షియల్ కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంటుంది. అలా ఉంటేనే థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడు, చూడటానికి అయితే ఉంటుంది. అలాంటివి ఏమైనా యాడ్ చేశారా? యాడ్ చేయడం అనేది ఆయన కథలోనే ఒక విధమైన డ్రామా ఉందండి. ఆయన నిజ జీవితంలో చాలా వరకు సీన్స్ అన్నీ కూడా జరిగిన సన్నివేశాలు చూపించడం అయిందండి. కొద్దిగా డ్రమటైజ్ చేశాం. ఆ డ్రమటైజంలో ఏంటంటే మనము కమర్షియల్ సినిమా చూస్తున్నామా లేకపోతే ఒక ఆర్ట్ మూవీ చూస్తున్నామా అనే భావం కలగకుండా ఒక గొప్ప కథని, ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారండి. అది నేను చూసే ఆ సినిమాలో వాళ్ళతో పాటు చూసినప్పుడే నేను గ్రహించానండి. ప్రతి ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవుతున్నాడు. గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా ఉండడం కోసం మీరు సినిమా రూపంలో తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ తరానికి పరిచయం చేస్తున్నారు. అలాగే అలాంటి గొప్ప వ్యక్తిని ఆయన యొక్క చరిత్ర ఎప్పుడు కూడా మనం చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని మన ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేరిస్తే వచ్చే వర్ధమాన గాయకులు కానీ ఎవరికైనా సరే ఒక మంచి మార్గదర్శకం ఉంటుంది అనుకుంటా. అవునండి, అది ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తామండి.
మీరు ఇది గుడ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అడ్వైజ్. ఎందుకంటే ఇది ఒక స్ఫూర్తిదాయకమైన మూవీ కాబట్టి ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. శ్రీకాకుళంలో ఒక ప్రివ్యూ వేసినండి. వేస్తున్నప్పుడు ఒక 13 ఏళ్ళ కుర్రోడు పరుగున నాకు వచ్చి, అంకుల్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నా లక్ష్య సాధకం నేనేం కష్టపడలేదు అనిపించింది అన్నాడు. అనేటప్పటికీ నేను కొంతవరకు ఇవ్వగలిగాను, సినిమా తీసి విజయం సాధించాననే ఒక విధమైన నమ్మకం కలిగిందండి నాకు. సినిమా తీయటమే కదా సార్, ఇప్పుడు ఎంతోమంది వర్ధమాన కళాకారులు ఉంటారు, వాళ్ళందరికీ ఇలా తెర ముందుకు రావాలనుకుంటారు, చూపించుకోవాలనుకుంటారు, వాళ్ళకి ప్రతిభ చూపించుకోవాలనుకుంటారు. సో ఘంటసాల గారి పేరు మీద మీరు ఏమైనా అట్లా ఆర్గనైజ్ చేసి ఏదైనా స్థాపించి ఏదైనా చేయాలని ఉందా? ఘంటసాల పేరు మీద ఒక అవార్డు పెట్టాలనే ఉద్దేశం నాకు ఉందండి. మైండ్లోని ఈ మధ్యనే మొలకెత్తింది. దాన్ని కార్యరూపం దాల్చడానికి మన శోభారాణి మేడం, జయవంత్ గారు వీళ్ళందరూ సహకరిస్తే ఆయన పేరున ఆయన బర్త్డే నాడు అవార్డు గాయకులనివ్వండి ఒక గొప్ప వ్యక్తికి అది ప్రదానం చేయాలనే ఉద్దేశం నాకు బలంగా ఉంది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో రిలీజ్ కాబోతుంది. ఇది జనవరి 2వ తేదీన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు కదా. మొత్తం ఎన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు ఏంటి? ఇప్పుడు మీరు దీనికి ముందే చాలా వరకు కూడా ప్రీవ్యూస్ వేయటం జరిగింది, వాళ్ళ నుంచి కూడా ఎలాంటి స్పందన వచ్చింది? అంటే ఇది సిఎల్ఎల్ఎన్ డిస్ట్రిబ్యూటర్ వారి శోభారాణి గారికి చెప్పడం జరిగిందండి. ఆమె చాలా అనుభవజ్ఞురాలు. మోర్ దాన్ 60 మూవీస్ పైగా ఆమె రిలీజ్ చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఇదంతా ఎన్ని థియేటర్లు రిలీజ్ చేయాలి, ఎలా చేయాలనే విషయాన్ని ఆ మేడం గారికి వదిలేశాను. ఈ ప్రశ్న ఆమెను అడిగితేనే బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఘంటసాల గారి మీద ఉన్న భక్తితో ప్రేమతో ఇప్పుడు ఆయన బయోపిక్ తీశారు. ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు మీరు? మీరు ఇంకా ఇలాగే రచన దర్శకత్వ శాఖల్లోనే ఇలా చేస్తూ ఉంటారా? ఉన్నాయండి. ఈ సినిమా అయిన తర్వాత నాకు కమర్షియల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. మంచి టీనేజ్కి సంబంధించిన వాళ్ళందరినీ, అంటే దో ఐఎమ్ ఏజ్డ్, మై మైండ్ ఈజ్ టీనేజ్. అసలు మీరు రిటైర్డ్ ఐఏఎస్ సార్, ఐపీఎస్ సార్? ఓఎస్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్, డీజీ గారికి ఓఎస్డిగా పనిచేస్తాను. అయినా కూడా ఇప్పుడున్న జనరేషన్కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు. నాటి తరం వాళ్ళని ఈ తరం వారికి పరిచయం చేస్తున్నారు మీరు. సో ఇంకా చేద్దాం, తప్పకుండా ఉన్న మంచి ఆలోచనలు, ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ సినిమా విజయం పైన ఆధారపడి ఉంటుందండి ముందుగా. తప్పకుండా ఇది విజయం సాధిస్తా అనుకుంటున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యి ప్రజల్లో చూస్తేనండి. అఫ్కోర్స్ దర్శకుడుగా ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా జేకే భారవి గారు కానీ, మొన్న చెదలవాడి శ్రీనివాసరావు కానీ, చెదలవాడి శ్రీనివాసరావు అని ₹1,00,000 టికెట్ మజా, ఆయన ప్రివ్యూ చూస్తున్నప్పుడు అండి ఒకటే మాట్లాడు, రామారావు 2.5 hours నేను ఈ ప్రపంచంలో లేనన్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయాను, కిందకి రావడానికి చాలా టైం పట్టింది అని ఒకటే మాట అన్నాడండి. దీన్ని ఆయన శంకరాభరణంతోనూ దాంతోనూ ఆయన పోలుస్తున్నారంటే నిజంగా నేను డైరెక్టర్గా విజయం సాధించినట్టు. అవును సార్, అసలు మీరు ఘంటసాల గారి బయోపిక్ అనగానే సక్సెస్ అయిపోయారు సార్. ఇంకొకటి ఏంటంటే శోభారాణి గారు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే మిగతా సక్సెస్ అయిపోయారు. ఎందుకంటే మనం చూడవచ్చు ఎన్నో సినిమాలు, తమిళ సినిమాలు ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి విజయ్ లాంటి, తలపతి విజయ్ లాంటి వాళ్ళని ఇక్కడ మొత్తం మారిపోయిద్దంటే ఆయన పేరు శోభారాణి గారు వీళ్ళ నుంచేనండి. అదైతే 100% ట్రూత్ అండి. వాళ్ళు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారో వాళ్ళకి తెలుసు. వాళ్ళకే వదిలేశాను నేను. తప్పకుండా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తారనే నమ్మకం నాకు ఉందండి. లాస్ట్ క్వశ్చన్ సార్, ఘంటసాల గారికి రాని బిరుదు అంటూ లేదు, ఇంకా ఆయనకి భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన ఇంకా బిరుదులు రావాల్సిన అవసరం ఉందంటారు? ఎందుకంటే ఆయన భారతరత్న కోసమని ఒక పక్కన ప్రయత్నాలు సాగుతున్నామండి. 100% భారతరత్నకి ఇస్తేనే అది ఆయన జీవితానికి కానీ ఆయన
కృషి కానీ నాట్ ఓన్లీ సింగర్ అండి, ఈ వాజ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్. ఈ వెంట్ టు జైల్, ఫ్రీడమ్ ఫైటరు, ఇవన్నీ కూడా ఆయన ఎన్నో దేశ సేవ కోసం కానీ దేశం కోసం కానీ ఎన్నో ప్రయత్నాలు చేశారండి. ఈ డిజర్వ్స్ ఇట్ అండి. ఆ విధంగా మేము ప్రయత్నిస్తాం. కాకపోతే ఏంటంటే ఇలా ప్రభుత్వాల నుంచి అవార్డులు రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంటుంది. ఇలాంటి లెజెండరీలకి రావాలంటే మీలాంటి వాళ్ళకి అందరూ కూడా ముందుండి ఇంకా ముందు పోయి అది చేయాల్సిందే. అలాగండి, తప్పకుండా ప్రయత్నిద్దామండి. మా కృషి మేము చేస్తాము. ఈ సినిమా తీయగలిగాం, ఆ విధంగా కూడా అంత కష్టపడదామండి, అందులో ఏం లేదు. డెఫినెట్గా ఆయనకి ఈరోజు కాకపోయినా ఎప్పుడొకప్పుడు భారతరత్న అనేది వచ్చి తీరుతుందండి. లాస్ట్కి చెప్పండి, ఇక జనవరి 2వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులు ఈ తరం వాళ్ళు చూడాలి అంటే ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? అదే చెప్పాను కదండి, మనం ఒక లక్ష్య సాధన కోసం ఎంత కష్టపడాలి, మన గురువుని, మనకు చదువు చెప్పిన గురువుల్ని ఎలా గౌరవించాలి, తోటి వారిని కూడా మనతో పాటు ఎలాగా పైకి తీసుకురావాలి, మనకి ఈ స్థితికి రావడానికి కారకుల్ని మనం ఎలా గౌరవించుకోవాలి, ఎలా మనం తిరిగి ఎలా సేవ చేయాలనే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి ఆయన. మీరు సినిమా కానీ చూడడం జరిగితే ఆ వ్యక్తిత్వం అనే దాన్ని ఏజ్ ఎ టవరింగ్ పర్సనాలిటీ అండి. దట్స్ వై ఐ పుట్ ద టైటిల్ ఘంటసాల ద గ్రేట్, అంతే. ఓకే అండి, ఇది నిన్నటి తరం ఒక గొప్ప లెజెండరీ అయినటువంటి ఘంటసాల గారి యొక్క బయోపిక్ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కొత్త తరానికి మన ప్రేక్షకులకు ముందుగా రాబోతున్నారు. ఇప్పటికీ చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన నిజంగా ఘంటసాల ఒక మనిషి కాదు, ఒక భగవంతుడేనే చెప్పాలి. కొన్ని వేల పాటలు పాడటం, ఆ పాటలు మనం ఇప్పటికీ దేవుడి గుడికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వింటూనే ఉంటాము. అది మన మనసులో మన మనసులోకి చొచ్చుకుపోయినటువంటి ఎన్నో గొప్ప గొప్ప పాటలు ఆయన పాడటం జరిగింది. అలాంటి గొప్ప లెజెండరీ సింగర్ అయినటువంటి ఘంటసాల గారి బయోపిక్ మన ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, ఇంకా ఇలాంటి లెజెండరీ పైన ఇంకా ఎక్కువ గొప్ప సినిమాలు కూడా మళ్ళీ తీయాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.